హలో ఫ్రెండ్స్, మనం క్యాపిటల్ గెయిన్ మన ఇంట్రడక్షన్ చూసాము. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసినట్లయితే మనం ఒక ఫార్మాట్ గురించి డిస్కస్ చేసాం. ఏంటది? క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ గురించి ఒక ఫార్మాట్ మనం డిస్కస్ చేసాం. ఏం చేసాం? ఫస్ట్ సేల్ వాల్యూ సంథింగ్ లెస్ కాస్ట్ something, next profit, that is capital gain something. This is ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ప్రాఫిట్ మీద క్యాపిటల్ గెయిన్ కట్టాలి కదా, సో ట్యాక్స్ సంథింగ్. ఈ ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఐ మీన్ నథింగ్ బట్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవి. సో ఫైనల్గా ఓవరాల్గా మనకి ఇది ఫార్మాట్. ఓకే, ఈ ఫార్మాట్ అంటే స్టాండర్డ్ ఫార్మాట్ ఏం కదండి, జస్ట్ మనం ఏంటంటే ప్రాఫిట్ కనుక్కోవడానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ వేసి చూపించాను మీకు అంతే. ఓకే, అయితే అసలు మనకి సేల్ ఎప్పుడు అరేజ్ అవుద్ది? సేల్ ఎప్పుడు వస్తుంది మనకి? మన దగ్గర ఉన్న అసెట్ అమ్మితే వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న ఏ అసెట్ అమ్మినా వస్తుందా? అది. సో మన దగ్గర ఉన్న ఏ అసెట్ అమ్మినా వస్తుందా రాదా తెలియాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు క్యాపిటల్ అసెట్ అంటే ఏం తెలియాలి ఫస్ట్ మనకి. సో ఫస్ట్ క్యాపిటల్ అసెట్ అంటే మనం తెలుసుకోవాలి. అంటే క్యాపిటల్ అసెట్ ఏం తెలుసుకోవాలి అంటే యాక్ట్లో చెప్తాడు మనం ఏ అసెట్ సేల్ చేస్తున్నాం వాడు క్యాపిటల్ గెయిన్ వేస్తానండి. ఓన్లీ క్యాపిటల్ అసెట్ సేల్ చేస్తే మాత్రమే దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఆర్ గెయిన్ దాని మీద మాత్రమే నేను ట్యాక్స్ వేస్తా అని చెప్తాడు. సో ఓకే, దెన్ వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్? మనకి అకౌంట్లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అకౌంట్లో ఒక డెఫినేషన్ ఉంటుంది, అకౌంట్స్లో ఒక డెఫినేషన్ ఉంటుంది. వేరే వేరే యాక్ట్స్లో వేరే వేరే సిచ్యువేషన్స్లో క్యాపిటల్ అసెట్ అనే ఒక దానికి డెఫినేషన్ మారుతూ ఉంటుంది. యూనివర్సల్గా తీసుకుంటే ఓకే, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఫర్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్, అదోకే. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి? సో మనకు తెలియాలి. సో ఇలా కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ టర్మ్స్ మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా యాక్ట్ నేర్చుకున్నట్లే. ఓకే, సో ఫస్ట్ మనం అసలు క్యాపిటల్ అసెట్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ అసెట్ అంటే ఏందో చూడాలంటే యాక్ట్లోకి వెళ్ళిపోదామండి. మనం అతిగా ఆలోచించొద్దు. మన యాక్ట్లోకి వెళ్ళిపోతే మనకు ఆటోమేటిక్గా అన్ని ఈజీగా మన లేమన్స్ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్లేదు, స్పెసిఫిక్ మెటీరియల్ కావాలని అయితే ఏం లేదు. ఏ బుక్ తీసుకున్నా కానీ ప్రొవిజన్ ఈజ్ ప్రొవిజన్. ఓకే, మన అండర్స్టాండింగ్ ఓకే, బట్ చేంజెస్ ఏమైనా ఉంటే ప్రజెంటేషన్లో వాళ్ళు ఆధార్ ప్రజెంటేషన్లో చేంజెస్ ఉండొచ్చేమో, కానీ ప్రొవిజన్ అయితే ఏం మారదు కదా. ఓకే, సో మనం ఫస్ట్ యాక్ట్లోకి వెళ్దాం. నా దగ్గర ఏదో సిఎంఏ బుక్ ఒకటి అవైలబుల్గా ఉందండి. సో దానిలో చూస్తాను నేను, నో ప్రాబ్లం. మీరు ఏ బుక్ చూడొచ్చు, చూద్దాం. సో వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్? ఈ క్యాపిటల్ అసెట్ డెఫినేషను, సెక్షన్స్ ఇవన్నీ అంతగా అవసరం లేదండి. బట్ ఏంటంటే తెలుసుకోవాలి. ఒకసారి నావెల్ రీడింగ్ ఇచ్చేసి దాన్ని వదిలేయండి చాలు. దాని గురించి అంత స్ట్రెస్ చేసి అంత ఇంపార్టెంట్ అయితే ఏం అవసరం లేదు. బట్ అసలు తెలియాలి కాబట్టి చూసుకుందాం. ఓకే, క్యాపిటల్ అసెట్ మీన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ హెల్డ్ బై an SSC whether or not in connection with the business or profession. Only securities held by a foreign institutional investor which has invested in such securities in accordance with regulations more under సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1992. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మనం బ్రేకప్ చేద్దాం. బ్రేకప్ చేస్తే చూడండి, ఫస్ట్ లైన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ హెల్డ్ బై an SSC, ఓకే, వెదర్ ఆర్ నాట్ ఇన్ కనెక్షన్ విత్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏం చెప్తున్నాడు? ఎనీ కైండ్ ఆఫ్
ఏ ప్రాపర్టీ విచ్ ఈస్ హెల్డ్ బై అసెట్ అండ్ విచ్ ఈస్ వెదర్ యూజ్డ్ ఆర్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. వాడికి సంబంధం లేదు, ఎలా వాడుతున్నావు ఏంటనే సంబంధం లేదు. ఎనీ కైండ్ ఆఫ్ అసెట్ అంటే ఇంతవరకు వాడు చెప్పిన దాంట్లో ఏంటి, ఇప్పుడు నువ్వు ఏ అసెట్ నీ దగ్గర ఉన్నా కానీ అది దేనికోసం వాడుతున్నా కానీ అది నీ క్యాపిటల్ అసెట్. ఓకేనా, అది చెప్పాడు. బట్ యాక్ట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక యాక్ట్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు డిబేట్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఒక ప్రొవిజన్ వాళ్ళు రాస్తే దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ సిచ్యువేషన్స్ కొన్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతారు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక జర్నీ స్టార్ట్ చేసాం. సపోజ్ హైదరాబాద్ టు విజయవాడ జర్నీ స్టార్ట్ చేసాం. ఓకే, జనరల్గా మనం హైదరాబాద్లో అంటే సోర్స్ స్టేషన్లో ఉన్నప్పుడు మనం ప్రిడిక్ట్ చేయగలిగేటువంటి సిచ్యువేషన్స్ ఏముంటాయి చూద్దాం. మ్యాక్సిమం ఒకటి, సపోజ్ మనం బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి. సో మనం ప్రిడిక్ట్ చేయగల సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఏంటది, పెట్రోల్ ఏమైనా అయిపోవచ్చా, ఏదో సిచ్యువేషన్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ప్రిడిక్ట్ చేయొచ్చు కాబట్టి దానికి ఏం చేస్తాం, ఆటోమేటిక్ దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం. నెక్స్ట్, మధ్యలో మనకి ఫుడ్ అవసరం అవ్వచ్చు. సో ఫుడ్కు సంబంధించి ప్లాన్ చేసుకుంటాం. అంటే మనం ఎక్కడ ఆగాలి, స్టాప్ ఎక్కడ ఏంటి మనం ప్లాన్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ ఇంకేమవ్వచ్చు, అంత దూరం మనం లాంగ్ జర్నీ చేయలేం కాబట్టి మధ్యలో మనకు కొన్ని స్టాప్స్ కావాలి. సో ఆ స్టాప్స్ కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఒక స్పెసిఫిక్ ప్లేస్ని మనం ముందుగానే సెట్ చేసుకుంటాం. ఓకే, ఇంత దూరం వెళ్ళిన తర్వాత మనం వీ నీడ్ టు టేక్ రెస్ట్. ఓకే, ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేయగలిగే సిచ్యువేషన్స్ కొన్ని. బట్ యాక్చువల్గా మన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం హైదరాబాద్ ఆ సరౌండింగ్స్ దాటడానికే దాటే లోపే మన బైక్ రిపేర్ రావచ్చు. లేదు, మనం వచ్చేసిన దారిలో మధ్యలో చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర మనల్ని ఆపేసేయచ్చు. సో లేదు, మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఏదైనా ఉంది. ఈ ఫ్లైఓవర్ అయిపోతే ఈ ఫ్లైఓవర్ ఏం చేసి డ్యామేజ్ అయిపోవచ్చు. సో దీని మీద టూ అండ్ ఫ్రోని ఆపేశారు, దీని మీద మూవ్మెంట్ని ఆపేశారు. సో ఈ సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం, ఇంకొక రూట్ని ప్లాన్ చేస్తాం. అక్కడి నుంచి వేరే రూట్ ఏదైనా ఉంటే ప్లాన్ చేస్తాం అక్కడి నుంచి. అవునా? సో ఒక యాక్ట్ ఫ్రేమ్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ని యాక్ట్ ఫ్రేమ్ చేసిన తర్వాత మనకి ఫర్దర్గా వచ్చే ఎక్స్పీరియన్సెస్, యాక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా వచ్చే ఎక్స్పీరియన్సెస్ మీన్స్ ఒక యాక్ట్ ఫ్రేమ్ చేసిన తర్వాత కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయండి. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత కానీ ఓకే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి అరేజ్ అవ్వచ్చు. సో మనం దీనికి సంబంధించి ఒక ప్రొవిజన్ యాడ్ చేయాలి, లేదు దీనికి సంబంధించి మన రెగ్యులేషన్స్ కొన్ని ఇవ్వాలి అనే ఒక థాట్ వస్తుంది అనమాట ఎవరికి, గవర్నమెంట్కి. సో ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోర్టుకి వెళ్తారు, డిబేట్ జరుగుతుంది, జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేయొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. సో అలాగే మనం ఒక యాక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు ప్రతి ఒక ప్రొవిజన్ని కానీ సెక్షన్ని కానీ ఏదైనా సరే ఒక సిచ్యువేషన్గా చూడండి. అంటే జనరల్గా సిచ్యువేషన్ అంటే మనం స్టార్టింగ్లోనే మనం గెస్ చేయొచ్చు, ఆ తర్వాత కొన్ని గెస్ చేయలేం. ఓకే, మనం ఇది గెస్ చేయలేకపోయామరా అని మనం అనుకోవచ్చు. సో అందుకని ఏంటంటే మనం ప్రొవిజన్స్ కానీ యాక్ట్ నేర్చుకునేటప్పుడు దాన్ని సిచ్యువేషన్స్గా మాత్రమే చూడండి. ఓకే, ఈ సిచ్యువేషన్ ఒకటి ఉండొచ్చు, దిస్ ఈజ్ సిచ్యువేషన్, ఇదొక సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తున్నాం, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తాం. సో దానికి సంబంధించి ప్రొవిజన్ యాక్ట్ ఏం చెప్పింది. సో అలా కొన్ని మనం ఆటోమేటిక్గా ప్రిడిక్ట్ చేయొచ్చు, అవి అక్కడ ఉంటాయి. కొన్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోయి వాళ్ళు యాక్ట్లో వాళ్ళ డిబేట్లో వాళ్ళు ప్రిడిక్ట్ చేసి రాయొచ్చు. సో అవన్నీ కొన్ని సిచ్యువేషన్స్ ఒక గ్రూపే మనకి యాక్ట్ అవుతుందండి. ఓకేనా? మీరు నేర్చుకునేటప్పుడు ప్రొవిజన్స్ యాక్ట్స్ ఎలా నేర్చుకోవద్దు. దిస్ ఈజ్ ఎ సిచ్యువేషన్, హౌ వీ హ్యావ్ టు డీల్ విత్, దట్స్ ఇట్. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు క్యాపిటల్ అసెట్ అంటే అని చెప్పేశాడు. ఏం చెప్పాడు క్యాపిటల్ అసెట్ అంటే? క్యాపిటల్ అసెట్ అంటే ఏం చెప్పాడు? విచ్ ఈజ్ హెల్డ్ బై యూ వెదర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రొఫెషన్ ఆర్ నాట్. అది నీ దగ్గర ఉంటే చాలు, అది నువ్వు దేనికి వాడుతున్నావు నాకు అది అన్ఇంపార్టెంట్.
అది క్యాపిటల్ అసెట్ అన్నట్టు. అంటే మన దగ్గర మన ఫోన్ ఉండొచ్చు, మన ఫోన్ ఉండొచ్చు, లేదు మన డ్రెస్ ఉండొచ్చు, మన స్లిప్పర్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ క్యాపిటల్ అసెట్ కన్సిడర్ చేయాలా? వాడు చెప్పిన డెఫినేషన్ ప్రకారం, ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, నీ దగ్గర ఏదైనా ఉండి అది క్యాపిటల్ అసెట్ అని చెప్పేటాడు. సో దాని ప్రకారం చూసుకుంటే అవన్నీ మనకన్నీ క్యాపిటల్ అసెట్ అవ్వాలి. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే చూద్దాం. చూడండి, capital asset may be movable or immovable, tangible, intangible, incorporeal. అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి చెప్తున్నాడు. క్యాపిటల్ అసెట్ మే బి మూవబుల్, ఇమ్మూవబుల్, టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్. అంటే ఇందాక చెప్పిన డెఫినేషన్ కరెక్టే, బట్ ఆ డెఫినేషన్లో ఇవి ఇంక్లూడ్ అవ్వవు అని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఇవన్నీ ఎప్పుడు చెప్పారంటే సిచ్యువేషన్స్ వాళ్ళు ముందుగానే ప్రిడిక్ట్ చేశారు. కొన్ని క్యాపిటల్ అసెట్ అంటే ఏం చెప్పారు, నీ దగ్గర ఏది ఉన్నా కానీ క్యాపిటల్ అసెట్ అని చెప్పారు. ఓకే గుడ్, బట్ ఏది ఉన్నా క్యాపిటల్ అసెట్, కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి కింద చెప్పారు. అంటే చెప్పే కదా, సిచ్యువేషన్స్ వాళ్ళు ముందుగానే కొన్ని సిచ్యువేషన్స్ ప్రిడిక్ట్ చేసి అవి ముందుగా మనం చెప్పారు. చూద్దాం ఏంటవి. ఒకటి, స్టాక్ ఇన్ ట్రేడ్. దట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్. స్టాక్ ఇన్ ట్రేడ్, కన్జ్యూమబుల్ స్టోర్స్, రా మెటీరియల్స్ హెల్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దోస్ ఆర్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్. ఓకే, అదొక సిచ్యువేషన్. నెక్స్ట్, పర్సనల్ ఎఫెక్ట్స్ means movable property held for personal use, the SSC or of any dependent member of his family, but excludes the following. అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ మనం రోజు వాడుకునేవి క్యాపిటల్ అసెట్లో పార్ట్ అవ్వవు. ఏంటవి చూడండి. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ పర్సనల్ ఎఫెక్ట్స్ మీన్స్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ పర్సనల్ యూజ్ ఆఫ్ ది ఎస్ఎస్సి ఆర్ ఎనీ డిపెండెంట్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అంటే మన పర్సనల్ ఎఫెక్ట్స్ మనం వాడుకునేవి క్యాపిటల్ అసెట్లో ఫామ్ అవ్వవు, బట్ ఎక్స్క్లూడ్ ది ఫాలోయింగ్. అంటే ఈ పర్సనల్ ఎఫెక్ట్స్ అనేది ఎక్స్క్లూడ్, దీనికి మళ్ళీ ఎక్స్క్లూడ్. అంటే ఎక్స్క్లూడ్ అంటే నథింగ్ బట్ ఇంక్లూడ్. అంటే క్యాపిటల్ అసెట్లో ఇంక్లూడ్ అవుతుంది. నీ పర్సనల్ ఎఫెక్ట్స్ అనేవి క్యాపిటల్ అసెట్లో ఇంక్లూడ్ అవ్వవు, కరెక్టే. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. పర్సనల్ ఎఫెక్ట్స్ అనేది ఏంటిది, ఎక్స్క్లూడ్. ఆ పర్సనల్ ఎఫెక్ట్స్కి ఎక్స్క్లూడ్ అంటే ఎక్స్క్లూడ్ అంటే ఇంక్లూడ్. సో అంటే దేంట్లో ఇంక్లూడ్, క్యాపిటల్ అసెట్లో ఇంక్లూడ్. అలాంటివి ఏమన్నా చూద్దాం. ఏం చెప్పాడు, జ్యువెలరీ, పెయింటింగ్స్, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, స్కల్ప్చర్స్, డ్రాయింగ్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఇవేంటి, ఇవి నీ దగ్గర ఉన్నాయి. ఇవి నీ సపోజ్ మనకు ఒక చైన్ ఉందండి, మనం ఏమనుకుంటాం, ఇది మనం రోజు వాడుకునేది కాబట్టి పర్సనల్ ఎఫెక్ట్ అనుకుంటాం. కానీ యాక్ట్ ప్రకారం ఏం చెప్పాడు, నీకు పర్సనల్ ఎఫెక్టే కానీ ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో ఉంది. అది నీ దగ్గర గోల్డ్, జ్యువెలరీ ఏమైనా ఉంటే ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో ఉంది. ఎక్స్క్లూడింగ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్యాపిటల్ అసెట్ అవుతుంది. క్యాపిటల్ అసెట్ అంటే నువ్వు దాన్ని సేల్ చేసినప్పుడు దానికి ఒక ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాలి. అది మెయిన్ థీమ్. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు ఏం చేశారు, ముందుగానే ప్రిడిక్ట్ చేశారు. ఓకేనా, ప్రిడిక్ట్ చేసి ఇలా రాసేసారు ముందుగానే. అది సిచ్యువేషన్స్గా చూడండి. మీరు ప్రొవిజన్లో చూడొద్దు. ఇట్ ఈజ్ ఎ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ప్రకారం చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ ల్యాండ్. సో అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మనకి క్యాపిటల్ అసెట్ కాదు. ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్ అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ఎక్స్క్లూడ్, అగ్రికల్చరల్ ల్యాండ్కి మళ్ళీ ఎక్స్క్లూడ్ అంటే నథింగ్ బట్ ఇంక్లూడ్. సో అవేంటి, ల్యాండ్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ within jurisdiction of any municipality
any municipality, municipal corporation, notified area of the committee, town committee, or by any other name, or cantonment board having population 10,000 rupees or more, 10,000 or more. అంటే మున్సిపాలిటీ లిమిట్స్లో, ఆ మున్సిపల్ లిమిట్స్లో 10,000 కంటే ఎక్కువ మంది పీపుల్ ఉండి నీకు ఒక ల్యాండ్ ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వదు. నాట్ పంచాయతీ బోర్డ్ అండి, ఇట్స్ ఏ మున్సిపల్ బోర్డ్. మున్సిపల్ బోర్డ్ ఏరియాలో సపోజ్ విజయవాడ మున్సిపాలిటీ, వైజాగ్ మున్సిపాలిటీ, జిహెచ్ఎంసి, సో అలా ఒక సిటీలో దానికి ఒక మున్సిపల్ బోర్డు ఉండి ఆ సిటీలో 10,000 కంటే ఎక్కువ మంది ఉంటే ఆ సిటీలో నీకు ల్యాండ్ ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద అవ్వదు. ఓకేనా? ఈ ప్రొవిజన్ లేకపోతే ఏమవుతుంది? ఇండియాలో ప్రతిదీ అగ్రికల్చర్ ల్యాండే, అవును కదా? ఈ ప్రొవిజన్ రాయకపోతే ఇండియాలో ఉన్న ఎవ్రీ ఇంచ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్. మనం చేస్తామా లేదా పక్కన పెడితే, ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్ మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా అన్నిటినీ అగ్రికల్చర్ ల్యాండ్ అని ప్రూవ్ చేస్తాం. మన ఇండియాలో ఏదైనా ప్రూవ్ చేయొచ్చండి. సో దాన్ని ఏం చేస్తాం, అగ్రికల్చర్ ల్యాండ్ అని ప్రూవ్ చేస్తాం, ట్యాక్స్ ఎవేషన్ చేస్తాం. సో అందుకని ముందుగానే వాళ్ళు ఒక సిచ్యువేషన్ ఆలోచించి, ఇప్పుడు సిటీలో ఉంది, సిటీలో ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళు దాని మీద అగ్రికల్చర్ చేయరు, కల్టివేషన్ చేయరు. సో కల్టివేషన్ చేయరు కాబట్టి మన దానికి ఒక ప్రొవిజన్ రాయాలి. ఎలా రాశారు వీళ్ళు? ఎక్స్క్లూడ్ తెచ్చారు. ఓకే, మున్సిపాలిటీ ఉండి మున్సిపాలిటీలో నీకు 10,000 కంటే పీపుల్ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వదు. ఓకే, మున్సిపల్ లిమిట్స్లో సిటీలో ఉంది, సిటీలో ఎక్కడ ఉండాలి ల్యాండ్? ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే ల్యాండ్ అవుతుందా? అది విజయవాడ కంటే 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుందా? లేకపోతే అర్బన్ ల్యాండ్ అవుతుందా? ఏమవుతుంది? సంథింగ్ వాళ్ళు డిఫైన్ చేయాలి దాన్ని. మున్సిపల్ అంటే ఏంటి, మున్సిపల్ లిమిట్స్ ఏంటి, ఎంతవరకు ఉంటుంది, అది లిమిట్ చేయాలి. చూద్దాం. దానికి వాళ్ళు ఏం చేశారు, పాపులేషన్కి డిస్టెన్స్కి లింక్ పెట్టారు. ఇప్పుడు మోర్ దాన్ 10,000 బట్ నాట్ ఎక్సీడింగ్ 1 lakh. ఎవరిల్లు? పాపులేషన్ ఆఫ్ ది మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ మోర్ దాన్ 10,000 బట్ నాట్ ఎక్సీడింగ్ 1 lakh. ఏరియా with aerial distance from the local limits of such municipality or cantonment board is not a rural area. ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో 10,000 నుంచి 1 lakh పీపుల్ పాపులేషన్ ఉంటే అప్ టు 2 kilometers ఫ్రమ్ ది లిమిట్స్ ఆఫ్ మున్సిపాలిటీ, అప్ టు 2 kilometersలో నీకు ఏ ల్యాండ్ ఉన్నా కానీ దట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చర్ ల్యాండ్. దెన్ నెక్స్ట్ 1 lakh నుంచి 10 lakhs పాపులేషన్ ఉంటే అప్ టు 6 kilometers, అంటే కొంచెం రేంజ్ పెరిగింది. మోర్ దాన్ 10 lakhs అప్ టు 8 kilometers, అంటే మున్సిపల్ లిమిట్స్ నుంచి 8 kilometers లోపు నీకు ఏ ల్యాండ్ ఉన్నా కానీ ఏమవుతుంది, నాట్ అగ్రికల్చర్ ల్యాండ్. సో అది జనరల్గా కమర్షియల్ ల్యాండ్ అవుతుంది అనమాట. కమర్షియల్ ల్యాండ్ నథింగ్ బట్ అర్బన్ ల్యాండ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్కి ఎక్స్క్లూజన్స్ ఏంటి, దాంట్లో 2-3 సిచ్యువేషన్స్. మీరు ఏ బుక్ తీసుకొని జనరల్ చదువుకుంటూ వెళ్ళిపోయినా కానీ మీకు అర్థమైపోతుందండి. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అసెట్ అని చెప్పాం. ఓకే, బాగానే ఉంది. దెన్ టైప్స్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్. చూడండి ఏం చెప్తున్నాడు. దెర్ ఈస్ 2 types. One is short term capital asset and another one is long term capital asset. Okay, so long term capital asset ante enti? It means a capital asset held by NSSC for not more than 36 months immediately before the date of the transfer. అంటే నీకు ఒక అసెట్ షార్ట్ టర్మ్ అసెట్ అవ్వాలి లేదు లాంగ్ టర్మ్ అసెట్ అవ్వాలి అంటే మనం దాన్ని ఎలా డిసైడ్ చేస్తామంటే నీ దగ్గర ఉన్నటువంటి డేస్, ఇన్ అదర్ వర్డ్స్ హోల్డింగ్ పీరియడ్, హౌ మెనీ డేస్ యూ హోల్డ్ ఇట్, దట్ ఈస్ ది బేసిస్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవ్వాలి అంటే నీ హోల్డింగ్ పీరియడ్ లెస్ దాన్ 36 months ఉంటే, అంటే నువ్వు పర్చేస్ చేసిన దగ్గర నుంచి నువ్వు సేల్ చేసే వరకు లెస్ దాన్ 36 months ఉంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, అలాగే మోర్ దాన్ 36 months ఉంటే
లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి చూడండి. In the following cases, an asset shall be termed as short-term capital asset if it is held for more than following period before the date of transfer. జనరల్గా ఏం చెప్పాడు పైనవాడు, 36 months కంటే బిలో ఉంటే అది నీకేమవుతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుందని చెప్పాడు. ఓకే, బట్ కానీ కింద చెప్తున్నాడు ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఏంటి ఎక్సెప్షన్స్ చూద్దాం. ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ ఇన్ ఏ కంపెనీ that is listed in India, any security, that is debentures, government securities, whatever it is, a unit of equity oriented fund, zero coupon bonds, units of UTI అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అంటే జనరల్ రూల్ ఏంటి, 36 months కంటే బిలో నువ్వు హోల్డింగ్ పీరియడ్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఓకే, దెర్ ఈస్ నో డౌట్. బట్ కొన్ని అసెట్స్ చెప్పారు. ఆ అసెట్స్ ఏంటి, ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే వాడు చెప్పాడు, కింద చెప్పాడు ఒక 4 types చెప్పాడు. ఆ 4 కనుక నువ్వు 12 months దాటితే, అంటే నీ హోల్డింగ్ పీరియడ్ 12 months దాటితే ఆటోమేటికల్లీ ఇట్ బికమ్స్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 12 months ఇట్ బికమ్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అంటే హోల్డింగ్ పీరియడ్ నువ్వు ఎక్వైర్ చేసిన దగ్గర నుంచి నువ్వు సేల్ చేసే వరకు, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ చేసే వరకు, అంటే నేను సేల్ చేసే వరకు ఎన్ని రోజులు హోల్డ్ చేసావు, ఆ హోల్డింగ్ పీరియడ్ కనుక లెస్ దాన్ 12 months అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. వన్స్ ఇట్ క్రాసెస్ ది 12 months ఇట్ బికమ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అంటే జనరల్ ఏది అసెట్ తీసుకున్నా కానీ 36 months బిలో ఉండాలి. బట్ ఈ 4కి మాత్రం హోల్డింగ్ పీరియడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఈజ్ 12 months ఓన్లీ. అలాంటి అసెట్స్ ఏమున్నాయి, ఒకటి ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ లిస్టెడ్ కంపెనీ, ఎనీ సెక్యూరిటీ దట్ ఈస్ డిబెంచర్స్, గవర్నమెంట్ బాండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, జీరో కూపన్ బాండ్స్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ. ఈ 4 అసెట్స్ కనుక నువ్వు హోల్డ్ చేస్తే నీ హోల్డింగ్ పీరియడ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఈస్ టైమ్ ఈస్ 12 months. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చెప్పారు. ఏంటి, ఈసారి 24 months చెప్పారు. ఏంటవి, ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ ఏ అన్లిస్టెడ్ కంపెనీ. ఇక్కడ ఏం చెప్పారు, 12 months దేనికి, ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ ఇన్ ఏ లిస్టెడ్ కంపెనీ. ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ ఇన్ అన్లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి, లిస్టెడ్ కంపెనీలో కనుక నువ్వు షేర్స్ కొంటే, ఈక్విటీ కానీ ప్రిఫరెన్స్ కానీ, ఈక్విటీ ఈ లిస్టెడ్ కంపెనీలో కనుక నువ్వు పర్చేస్ చేస్తే 12 months టైం, 12 months టైం లైన్. నువ్వు ఈ 12 monthsలో సేల్ చేస్తే నీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది, లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది.